టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. టీవీకే పార్టీ అధినేత తమిళనాడులో ఇప్పుడు సంచలనంగా మారినటువంటి తలపతి విజయ్ని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారా? ఎస్, ఇప్పుడు అవుననే సమాధానాలే తమిళనాడు రాజకీయాల్లో చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే తలపతి విజయ్, టీవీకే పార్టీ అధినేత విజయ్ పెట్టినటువంటి కార్నర్ మీటింగ్ ఇవాళ జరిగినటువంటి కరూరులో జరిగినటువంటి రోడ్ షోలో దాదాపుగా 40 మందికి పైగా తొక్కిసలాటలో చనిపోవడంతో ఇప్పుడు డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం చాలా సీరియస్గా రెస్పాండ్ కాబోతుంది, చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోబోతుంది, చాలా సీరియస్గా తన ప్రత్యర్థికి చెక్కు పెట్టే వ్యూహాన్ని మొదలు పెట్టబోతుంది. తమిళనాడు పాలిటిక్స్ ఎప్పుడు కూడా విభిన్నంగా ఉంటాయి. దేశంలో ఉన్నటువంటి రాజకీయాలు ఒక ఎత్తు అయితే తమిళనాడులో ఉండేటువంటి రాజకీయాలు మరో ఎత్తు. అక్కడ చాలా సీరియస్గా మూమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. అక్కడ ప్రత్యర్థులను నేరుగా టార్గెట్ చేస్తారు. ప్రత్యర్థి తమకు రాజకీయాల్లో ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే నేరుగా అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఎస్, గతంలో చూసాం మనం జయలలితను కరుణానిధి అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనం చూసాం. అదేవిధంగా జయలలిత ముఖ్యమంత్రి అయిన తరువాత కరుణానిధి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి కరుణానిధిని ఈడ్చికెళ్ళినటువంటి దృశ్యాలు కూడా మనం తమిళనాడు రాజకీయాల్లో చూసాం. ఎస్, ఇప్పుడు కరుణానిధి కుమారుడు స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు స్టాలిన్కి ప్రత్యర్థి లేరు. అన్నాడీఎంకే పార్టీ అధినేతగా ఉన్న ముఖ్యమంత్రిగా ఉంటూ చనిపోయినటువంటి జయలలిత తరువాత ఆ పార్టీకి ఆ స్థాయి కలిగినటువంటి నాయకులు ఎవరు కూడా లేకపోవడంతో మళ్ళీ తిరిగి డిఎంకే పార్టీ రెండవసారి కూడా ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తారు, ముఖ్యమంత్రి స్టాలిన్ కాబోతున్నారు అంటూ కూడా అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఎవరు ఊహించని విధంగా విజయ్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు. సినిమాల్లో ఒక క్రేజీ హీరోగా పేరొందినటువంటి విజయ్ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, సౌత్ ఇండియాలోనే ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరోగా, తమిళ ఇండస్ట్రీలో ఒక అగ్ర హీరోగా ఉన్నటువంటి విజయ్ టీవీకే పార్టీ తమిళగా వెట్రి కజగం అనేటువంటి పేరుతో కొన్ని నెలల కిందట ఒక పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కూడా ఒక సామాజిక బాధ్యతతో అణగారిన వర్గాలు, బీసీలకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి పాత్రను పోషించే విధంగా, మిగిలినటువంటి తమిళ రాజకీయాలన్నింటినీ కూడా శాసించే విధంగా, ముఖ్యంగా అధికార పార్టీ డిఎంకేకు వ్యతిరేకంగా ఈ పార్టీని స్థాపించినట్టుగా ఆయన చేసినటువంటి ప్రసంగాలు విన్నాం. అయితే ఇప్పుడు డిఎంకే పార్టీ అనూహ్యంగా రోజు రోజుకి తన గ్రాఫ్ను పెంచుకుంటుంది. రోజుగా ప్రజల నుంచి తన స్పందనను తీవ్ర స్థాయిలో తనకు అనుకూలంగా మార్చుకొని ఓట్లుగా మలుచుకునేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ని తన రాజకీయ వ్యూహకర్తగా ఆయన నియమించుకున్నారు. ప్రశాంత్ కిషోర్ పనిచేసినటువంటి అనేక పార్టీల అధినేతలు ఇప్పటికే ముఖ్యమంత్రులుగా బాధ్యతలు నిర్వహించినటువంటి పరిస్థితులు మనం దేశ రాజకీయాల్లో చూసాం. వాళ్ళ గురించి ప్రత్యేకంగా పేర్లు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు సరిగ్గా విజయ్ కూడా తమిళనాడు రాష్ట్రంలో కీలకమైనటువంటి పాత్రను పోషించబోతున్నారా? వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారా? ఎస్, ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్నటువంటి చర్చ ఇదే. ఈ చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో విజయ్ పెడుతున్నటువంటి మీటింగులకు, విజయ్ నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభలకు, విజయ్ నిర్వహిస్తున్నటువంటి రోడ్ షోలకు వేలాది మంది, లక్షలాది మంది తరలి వస్తుండడంతో అది డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకత ఎక్కడ తీసుకువచ్చి డిఎంకే పార్టీ కొంప ముంచుతుందో అనేటువంటి భయాందోళనలు ఆ పార్టీలో మెల్లగా ప్రారంభమయ్యాయి. మొన్నటి వరకు లైట్ తీసుకున్నటువంటి డిఎంకే అధిష్టానం, మొన్నటి వరకు విజయ్ని కేవలం ఒక సినిమా హీరోగా మాత్రమే చూసినటువంటి స్టాలిన్ అనూహ్యంగా విజయ్కి వస్తున్నటువంటి ప్రజల్లో వస్తున్నటువంటి స్పందనతో అలర్ట్ అయింది. సో ఇప్పటికే కళిమొళిని కూడా స్టాలిన్ సోదరి ఎంపీ కూడా ఆమె నేరుగా విజయ్ని టార్గెట్ చేస్తూ ఇటీవల కొన్ని ప్రసంగాలు చేశారు. స్టాలిన్ కూడా పరోక్షంగా విజయ్ గురించి మాట్లాడారు. కానీ విజయ్ నేరుగా స్టాలిన్ని టార్గెట్ చేస్తున్నారు. విజయ్ కొన్ని పార్టీలను కూడా కలుపుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ టీవీకే పార్టీ
అన్నాడీఎంకే పార్టీ మిగిలినటువంటి పార్టీలు కలవడానికి ముందుకు వస్తే కెప్టెన్ విజయకాంత్కి సంబంధించినటువంటి పార్టీ కూడా ఆయన సతీమణి కూడా విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఇప్పటికే పరోక్షంగా ఒక ప్రకటన చేశారు. అలాగే జయలలితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధువులు దినకరన్ కూడా ఆప్తులుగా ఉన్నటువంటి దినకరన్ కూడా విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. అన్నాడీఎంకే కూటమి నుంచి బీజేపీతో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చినటువంటి దినకరన్ పార్టీ కూడా విజయ్తో కలవడానికి సిద్ధంగా ఉంది. ఇక మిగిలింది అన్నాడీఎంకే కానీ విజయ్తో చేతులు కలిపితే ఎస్ డిఎంకే పార్టీకి తలనొప్పిగా మారుతుంది. తలనొప్పి కాదు, కొంప మునిగే అవకాశం ఉంది. ఎస్ ఇప్పుడు ఇదే తమిళనాడు రాజకీయాల్లో విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి టైంలోనే ఇవాళ జరిగినటువంటి తొక్కిసలాట, ఒక మాసివ్ స్టాంపేడ్, విజయ్ నిర్వహించినటువంటి ఒక కార్నర్ మీటింగ్లో మీట్ ద పీపుల్ అనేటువంటి పేరుతో ప్రతి శనివారం రోజున విజయ్ నిర్వహిస్తున్నటువంటి ఒక రోడ్ షో 2 ప్రాంతాలను ఎంచుకుంటున్నాడు. ఆ 2 ప్రాంతాల్లో కూడా తన రాజకీయాలకు సంబంధించినటువంటి ఎందుకు తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి తన విధి విధానాలను ప్రజలకు వివరించే క్రమంలో భాగంగా ఆయన రోడ్ షోని నిర్వహిస్తున్నారు. అయితే ఆ రోడ్ షో నామక్కల్ ప్రాంతంలో రోడ్ షో ముగించుకొని కరూరు జిల్లా కేంద్రానికి విజయ్ చేరుకున్నారు. కానీ అక్కడ దురదృష్టవశాత్తు 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు తొక్కిసలాటలో. ఇప్పుడు ఈ తొక్కిసలాటకు ప్రధానమైనటువంటి కారకుడు టీవీకే పార్టీ అధినేత విజయ్ని ఇప్పుడు ఆ ప్రభుత్వం, ఆ పార్టీ డిఎంకే పార్టీ కార్నర్ చేయబోతుందా? కార్నర్ మీటింగ్లో విజయ్ నిర్వహించినటువంటి కార్నర్ మీటింగ్లో 40 మంది చనిపోవడంతో ఆ 40 మంది మృత్యువాతకు కారకుడు విజయ్ని చేస్తూ డిఎంకే పార్టీ, డిఎంకే ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెర వెనుక దీనికి సంబంధించినటువంటి సన్నాహకాలన్నీ కూడా పూర్తి చేస్తున్నట్టుగా తెలుస్తోంది. నిజంగా అదే జరిగితే తమిళనాడులో మిగిలిన రాష్ట్రాల్లో కాకుండా నేరుగా టార్గెట్ చేస్తారు ప్రత్యర్థుల్ని, నేరుగా అరెస్టుల వరకు తీసుకెళ్తారు, నేరుగా అరెస్టులు చేసి మరీ జైళ్లకు పంపుతారు. అది కరుణానిధి, జయలలిత అయినా, స్టాలిన్ అయినా, ఇప్పుడు విజయ్ అయినా. ఎస్, ఏం జరగబోతుంది? తమిళనాడు రాజకీయాల్లో అరెస్టుల పర్వం మళ్ళీ కొనసాగబోతుందా? విజయ్ని అరెస్టు చేస్తే విజయ్ అభిమానులు, విజయ్ పార్టీ కార్యకర్తలు మౌనంగా ఉంటారా? ఎందుకంటే ప్రభుత్వం ఒక వాదనని తెర మీదకి తీసుకురాబోతుంది. తమ పోలీసులు, తమ ప్రభుత్వం, తమ అధికార బృందం అనుమతులు ఇవ్వడానికి విజయ్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఇచ్చిన సమాచారం ఒకటి. అంటే కేవలం ఒక 10,000 మంది మాత్రమే ఈ సభకు వస్తారని చెప్పి అక్కడ 20 నుంచి 30,000 మంది జన సమీకరణ చేశారు. కాబట్టి ఇది నిబంధనలకు విరుద్ధం. కాబట్టి జన సమీకరణ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయనేటువంటి ఉద్దేశంతో పోలీసు ఉన్నతాధికారులు విజయ్ పార్టీ మీద, విజయ్ మీద కేసులు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా ఆ పార్టీ ప్రతినిధులనే కాకుండా రోడ్ షో నిర్వహించి అక్కడ వేలాది మంది అక్కడ చేరే విధంగా, వాళ్ళని రెచ్చగొట్టే విధంగా, ప్రసంగాలు చేసే విధంగా రెచ్చగొట్టి అక్కడ తొక్కిసలాట జరగడానికి కారకుడైనటువంటి విజయ్ అంటూ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఆరోపణలు చేయబోతుంది. ప్రస్తుతానికైతే మాత్రం ఎక్కడ అధికారికంగా దీని మీద ఆ ప్రభుత్వం మాట్లాడలేదు, ఆ పార్టీ నాయకులు ఎక్కడ మాట్లాడలేదు. కానీ రేపు తన స్వరాన్ని వినిపించబోతున్నారు, తమ స్వరాన్ని మార్చబోతున్నారు. విజయ్ని టార్గెట్ చేసి అమాయక ప్రజల ప్రాణాలు తీసుకున్నటువంటి కర్కశకుడుగా విజయ్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఎస్, తప్పు జరిగితే అది తప్పే. ఇంతమంది ప్రాణాలు పోగడానికి కారకుడు ఎవరైనా సరే నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు రాజకీయ రంగు పులిమి దీని వెనక భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణంగా నిర్ణయాలు జరిగితే, అందుకు అధికారులు, నాయకుల అడుగులకు మడుగులెత్తితే మాత్రం విజయ్ అరెస్టు తప్పదు అనేది పొలిటికల్ సర్కిల్స్లో, తమిళనాడు పొలిటికల్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. అదే జరిగితే, అరెస్టే జరిగితే, విజయ్ అరెస్టు జరిగితే తమిళనాడులో రాజకీయాలు మరింత వేడెక్కుతాయి.
నమస్తే